హలో గాయ్స్! వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ యమ్మీ ఈవినింగ్ స్నాక్స్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఏంటిదనుకుంటున్నారు? అటుకుల ఫ్రై అండి. అటుకుల ఫ్రై గనక ఇలా చేసుకొని తిన్నారనుకోండి, ఎప్పుడు అటుకులు తెచ్చుకున్నా గానీ ఇలానే చేసుకొని తింటారు. అంత యమ్మీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మంచి హెల్తీ స్నాక్ కూడా అండి అటుకుల ఫ్రై అనేది. మనం ఈవినింగ్ ఊకే పకోడీలు అవి చేసుకునే బదులు ఇలా అటుకుల ఫ్రై చేసుకొని తింటే ఎంత బావుంటుందండి. చిన్నపిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాంగానే ఇలా అటుకుల ఫ్రై చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలా అటుకుల ఫ్రై చేసుకోవాలంటే గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టండి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకోండి. తాలింపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇవన్నీ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఆ మధ్య మధ్యలో అవి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి అటుకుల ఫ్రై అనేది. అందుకోసం అవి కూడా వేసుకొని ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే మనకు అటుకుల ఫ్రై అనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. నేనైతే పల్లీలు ఏం వేయకుండానే చేస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అటుకులు యాడ్ చేసుకోవాలండి. ఈ అటుకులు అనేవి కొంచెం సన్నగా ఉన్న అటుకులు మంచిగా ఇలా సన్నగా ఉంటాయండి అటుకులు అనేవి. తుంచితే తునిగిపోతాయి. అలాంటి అటుకులు మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. డీమార్ట్‌లో దొరికే అటుకులు లాంటివైతే అంత టేస్ట్‌గా ఉండవు. డీమార్ట్‌లో అయితే కొంచెం గట్టిగా, లావుగా ఉంటాయి అటుకులు. మీకు తేడా తెలుస్తదండి. అవి మనం పోగా చేసుకోవడానికి, అటుకుల పోగా చేసుకోవడానికి అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు గానీ, ఇలా అటుకుల ఫ్రైకి అంత టేస్ట్‌గా ఉండదండి. మనం అటుకుల ఫ్రై చేసుకున్నామనుకోండి, అలాంటి లడ్డుగా ఉన్న అటుకులతోని అస్సలు బాగోదు. తింటుంటే గట్టిగా ఉంటాయి. అస్సలు తినబుద్ధి కాదు. కానీ ఇలా సన్నగా ఉన్న అటుకులతోని మనం మంచిగా అటుకుల ఫ్రై చేసుకున్నామనుకోండి, మంచి కరకర అనుకుంటూ ఎంత టేస్ట్‌గా ఉంటాయో, చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు కూడా ఇలా సన్నగా ఉన్న అటుకులతోనే ఎప్పుడైనా అటుకుల ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. అటుకులు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. తాలింపంతా కూడా అటుకులకు బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవడం వల్ల ఆయిల్‌లో అటుకులనేవి బాగా ఫ్రై అయిపోయి మనకు క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్‌లో గ్యాస్ పెట్టి ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తాలింపంతా కూడా అటుకులకు పట్టే విధంగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మనకి ఈ పసుపు, ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి ఇదంతా ఆయిల్ అంతా కూడా మన అటుకులకు పట్టేసి మనకు అటుకులనేవి ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోతాయి. అటుకుల ఫ్రై తినేటప్పుడు మనకు క్రిస్పీగా ఉంటాయండి. అటుకుల ఫ్రై మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. అలా కాకుండా అటుకులు పచ్చిగా ఉండి కొంచెం మెత్తగా ఉన్నాయనుకోండి తినాలనిపించదు. అందుకోసమే మనం సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే అవన్నీ కూడా క్రిస్పీగా అయిపోతాయి. మనం ఇలా తుంచామనుకోండి తునిగిపోతూనే ఉంటాయి. అలా తునిగిపోతున్నాయి అంటే అటుకులనేవి మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోయినట్టే. అటుకులన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం లైట్‌గా కారం, ఉప్పు యాడ్ చేయండి. ఇలా కారం, ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకు అటుకులనేవి స్పైసీగా తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా ఈవినింగ్ మనం అటుకుల ఫ్రై చేసుకొని కొంచెం టీ గానీ, కాఫీ గానీ తాగుకుంటూ అటుకుల్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటే ఎంత బావుంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరైతే కంపల్సరీ రోజు ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్ట్‌గా ఉంటాయి. మనం లైట్‌గా కారం, ఉప్పు వేసాం కాబట్టి స్పైసీగా తింటుంటే ఎంత యమ్మీగా ఉంటాయో అసలకి. చాలా అంటే చాలా బావుంటదండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇలా కారం, ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మన కారం, ఉప్పు అంతా కూడా మన అటుకులకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి. మీరు స్పైసీనెస్ తింటే మాత్రం కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి. స్పైసీనెస్ అవసరం లేదనుకుంటే కారం కొంచెం లిటిల్ బిట్ తక్కువగా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసామనుకోండి, ఆ కారం, ఉప్పు అంతా కూడా అటుకులకు పట్టేసి అటుకుల ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనం కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ మీదనే ఉంచి 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూస్తే ఎంతో యమ్మీ యమ్మీ అండ్ క్రిస్పీ అటుకుల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.